నల్గొండ జిల్లా వైద్య కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ ఒప్పంద కార్మికులు ఆందోళన బాటపట్టారు. విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. గత 3 నెలల నుంచి జీతాలు రాక కుటుంబం గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 3 నెలల జీతం పెండింగ్ లో ఉంది. 4వ నెల జీతం రన్నింగ్ అవుతుంది. ఈపీఎఫ్ అయితే ఇక 6 నెలల పైన అయింది సార్ కట్టక. అది కాలేజీ యాజమాన్యం గానీ, మినిస్టర్ గారు గానీ, తర్వాత నల్గొండ జిల్లా కలెక్టర్ గారు కూడా పట్టించుకొని మా 40 కుటుంబాలని రక్షించవలసిందిగా మాకు జీతాలు ఇచ్చి రక్షించాలని కోరుతున్నాం సార్. పండగ వచ్చింది, మాకు పైసలు ఇంట్లో పండగ చేసుకుంటాను, పిల్లలకు మాకు కష్టంగా ఉంది ఇంట్లో వెళ్ళడానికి. ఎక్కడికి పోయినా గానీ మాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు సార్. మాకు జీతాలు వేయించగలరని కోరుతున్నాం సార్. సెక్యూరిటీ గార్డుగా 2019లో మెడికల్ కాలేజీలో తీసుకున్నారు. అప్పటి నుంచి జీతాలు మేము కూర్చుని నిరాహార దీక్ష చేస్తేనే వస్తున్నాయి తప్ప నెల రన్నింగ్ ఎప్పుడు చేయట్లేరు. 4 నెలల సంది జీతాలు లేక మేము పడిగాపులు కాసుకుంటున్నాం. మా పిల్లల బతుకులు ఎట్లా, పండగకు బట్టలు ఎట్లా తేవాలి, అదే ఎట్లా చేయాలి, మాకు జీతాలు పడ్డదాకా ఇట్లనే కూర్చుంటామని మేము ఏజెన్సీకి కూడా చెప్పినాం.